మార్చిలోనే ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. చాలా కార్యక్రమాలు చేపట్టి ప్రతి జిల్లాలో, తెలంగాణ ప్రతి జిల్లాలో ఎక్సెప్ట్ నిజామాబాద్, అన్ని జిల్లాలో జిల్లా శాఖలు ఏర్పడి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మేము మార్చి పోరాకుల సంఘం మార్చిలో ఒక బహిరంగ సభ నిర్వహించి వక్తలను పిలిస్తే ఆనాటి వరకు ఆపరేషన్ కగార్ అంటే ఏంటో తెలియదు. వక్తలకు కూడా వివరణ ఇచ్చి మాట్లాడించాము. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా ఆపరేషన్ కగార్ అంతిమ యుద్ధం అనే భావన ఏదైతే ఉందో దేశవ్యాప్తం చేశాం. దానికి మద్దతుగా, సపోర్టుగా, యాదృచ్ఛికంగా వాళ్ళ కదలికలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి చర్చల కమిటీ ఒకటి ఏర్పడింది. దాని ద్వారా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అఖిల భారత స్థాయిలో కూడా శాంతి చర్చల కమిటీ ఒకటి ఏర్పడి ఉంది. మిత్రులారా, ఈ తెలంగాణలో ఏర్పడిన కమిటీ, ఆల్ ఇండియా లెవెల్లో ఏర్పడిన కమిటీ, వ్యక్తులు, వివిధ రకాల వర్గాల నుంచి వచ్చిన మేధావులు, హక్కుల సంఘాలు, భారత బచావో లాంటి సంస్థలు ఎవరిని వదిలిపెట్టలే, అందరికీ విన్నపాలు ఇచ్చారు. గుర్తుపెట్టు, రాష్ట్రపతికి, ప్రైమ్ మినిస్టర్కు, అమిత్ షాకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, చర్చల కమిటీ, బీజేపీ వాళ్లకు, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీ నుంచి, వేదిక నుంచి కిషన్ రెడ్డికి ఇచ్చాం. సార్ మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడే ఉన్నారు, ఆయన ఆఫీస్కి వెళ్ళాము, తాను ఢిల్లీలో ఉన్నారు. సంపత్ కుమార్ ఏఐసీ సెక్రటరీ, ఆయన కూడా ఫోన్లో మాట్లాడి వాట్సాప్లో పెట్టమని అడిగారు. అందరికీ రిటర్న్గా రిప్రజెంటేషన్ ఇచ్చాం. తనిమల ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక మిగిలింది బహుశా సార్ జీవన్ కుమార్ చెప్పినట్టుగా ఆదివాసీ ఎంపీలకు ఇవ్వలేదేమో. అందరు ఎంపీలకు ఇవ్వాలని అనుకున్నాం, వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వనంత మాత్రాన మేము ఇచ్చిన లెటర్స్ పరిస్థితి ఏంటి అని, వాళ్ళకు నిజంగా నోరు లేదు, అడగరు అని, వాళ్ళు అడుగుతలేరు అని నెపం మోపి దాన్ని పక్కకెడతారా? కాదు, అందరం కూడా ఈ ఆపరేషన్ కగార్ను నిలువరించాలి, కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు జరపాలని చెప్పి అందరికి కూడా ఇచ్చాం. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, సార్ సూచనప్రాయంగా సూచనలు చేయమని అన్నాడు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, ఇటువంటి పత్రికా విలేకరుల సమావేశాలు, అన్ని పార్టీల సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఉధృతంగా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు వేములపల్లి వెంకటరామయ్య గారు ప్రకటించినట్టుగా జూన్ 3 నుంచి 6 వరకు జరిగే ఆ కార్యక్రమాల్లో, ఆ తర్వాత 14 నాడు జరిగే ధర్నాలో మనం అందరం పెద్ద ఎత్తున పాల్గొనాల్సిన అవసరం ఉంది. మరి 14 తర్వాత వాట్ నెక్స్ట్? పార్టీలకు చేస్తున్న, సవినయంగా చేస్తున్న విన్నపం ఏంటంటే, ప్రత్యక్ష చర్యలకు. ప్రొఫెసర్ కోదండరాం ఇక్కడే ఉన్నాడు, ఆయనకు అఖండమైన అనుభవం ఉంది. తెలంగాణ పోరాటం ఎట్లా నడిపామో ఆ రీతిలో పార్టీలు తమ కార్యక్రమాలు, ఈ సందర్భంగా అన్ని పార్టీలు ఒక వేదికపై వచ్చి ఉన్నాయి కనుక అదే మన బలం. ఆ బలాన్ని మనం ప్రత్యక్షంగా ప్రదర్శించాల్సిన అవసరం మనం నెరవేరుస్తూ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గేని కలవటం, రాహుల్ గాంధీని కలవటం, ఇవన్నీ అయిపోయాయి. సానుకూలంగా స్పందించారు. రేవంత్ రెడ్డి గారు ఇది సామాజిక ఆర్థిక సమస్య, శాంతి భద్రతల సమస్య కాదని ప్రకటిస్తే ఇట్ వెంట్ ఏ లాంగ్ వే. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ప్రజా పునాది, పేదల పునాది ఉన్న పార్టీ. మీకు ఇది ఒక మంచి అవకాశం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ప్రజలందరూ కోరుకుంటున్నారు, వాళ్ళు చెప్తున్న 80 కోట్ల మంది ఏ బియ్యం అయితే పొందుతున్నారో వాళ్ళందరూ కోరుకుంటున్నారు. కనుక ప్రజల పక్షాన రుజువు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పైన సామాజిక బాధ్యత ఏంటి అంటే, ప్రత్యక్షంగా కొన్ని చర్యలు చేపట్టండి. మీరు ఒక్క మాట అనండి,
మీరు ఒక్క మాట అనండి, శాంతి చర్చలు జరపాల్సిందే. మీరు ఒక బంధుకాలు ఇవ్వండి దేశవ్యాప్తంగా, దాట్ గోస్ ఏ లాంగ్ వే అని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు.